ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి పూల్ మకానా కర్రీ. ఎప్పుడు మనం రెస్టారెంట్‌లలో, పెళ్ళిళ్ళలోనే తినుంటాం కదా! ఇప్పుడేమన్నా ఒకసారి ఇంట్లో కూడా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నాన్స్‌లోకి, రోటీస్‌లోకి, జీరా రైస్‌లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి తయారు చేసుకునే విధానం చూద్దామా? పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది ఇంట్లోనే సింపుల్‌గా ఉన్న వాటితో నేను చూపిస్తా. వచ్చేసేయండి రెసిపీలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకొని, జీలకర్ర, లవంగాలు అంతే యాలుక్కాయలు కూడా వేసేసుకోవాలనమాట. లవంగాలు ఒక 4 ఏసుకున్నాను. యాలుక్కాయలైతే ఒక 2 వేసుకున్నాను. ఇంక మనం ఎక్స్‌ట్రా గరం మసాలా ఏమి ఎయ్యవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే ఒక 10 దాకా జీడిపప్పులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక కప్ అయితే ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ కూడా తీసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఇది బిగ్ సైజు ఒక ఆనియన్ అనమాట. ఆనియన్స్ కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఇలా తుంచుకొని ఇది కొంచెం మంట ఉండిద్ది కాబట్టి ఒకటే వేసుకున్నాను. మీ స్పైసీనెస్ తగ్గట్టు మీరు ఒకటో, రెండో వేసుకోవచ్చు. మీ మంట స్పైసీ ఎలా ఉంది, మిర్చి అనేది చూసుకొని. అదే కప్పుతో నేను ఆనియన్స్ ఏ కప్‌తో ఏసానో, టమాటోస్ కూడా అదే కప్ వేసాను. టమాటోస్, ఆనియన్స్ సేమ్ మెజర్‌మెంట్స్‌తో ఏస్తే ఆనియన్స్‌లో ఉన్న స్వీట్‌నెస్ అనేది మనకి కర్రీలోకి రాదనమాట. లేదు అంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువేస్తే స్వీట్‌నెస్ వస్తుంది. లేదా కొంచెం ఆనియన్స్ అయినా తగ్గించుకొని టమాటోస్ ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు. నేనైతే మంచిగా టమాటోస్ కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. టమాటోస్ మెత్తగా అయిపోవాలనమాట. ఇప్పుడు మనం ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా ఆయిల్‌లో ఫ్రై అవ్వాలనమాట. ఉప్పు, కారం అన్నీ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా సిమ్‌లో పెట్టేసుకొని చేసుకోండి. లేదంటే కారం వేయంగాల్నే ఎక్కువ మాడిపోతుందనమాట. ఫ్లేవర్ గూడా అంతగా ఉండదు. కాబట్టి కారం వేసేటప్పుడు కొంచెం సిమ్‌లో పెట్టుకొని వేసుకోండి. ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నాక టమాటోస్‌తో పాటు ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలనమాట. ఇలా ఆయిల్ పైకి తేలాక కారం వేసుకున్నాక అప్పుడు ఈ చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టుకొని ఒక 1-3 మినిట్స్ అయితే ఉడకనిచ్చుకోవాలి. లైట్‌గా ఉండాలి వాటర్. మరీ హెవీ వాటర్ లేకుండా లైట్‌గా గ్రేవీలాగా ఉండాలనమాట. అలా ఉండేదాకా మంచిగా మగ్గనిచ్చుకోవాలి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. గ్రేవీ ఈ స్టైల్‌లో చేస్తే. ఎందుకు అంటే మనకెక్కువ రెస్టారెంట్స్‌లలో అలా ఎక్కువ క్వాంటిటీలో ఇలా చేసుకొని పన్నీర్‌కి గానీ, పూల్ మకానికి కానీ, దేనికైనా గానీ మన బటర్ నాన్‌కి చికెన్ చెప్తాం కదా! చికెన్ బటర్ నాన్‌కి అట్లాగా అన్నిటికి ఇదే గ్రేవీ వాడతారు. ఈ గ్రేవీ చేసుకొని మీరొకసారి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 1 వీక్ దాకా మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేసేయండి. ఇప్పుడు ఇంక అదైతే పక్కన పెట్టేసుకుందాము. చల్లారినాక మిక్సీ యేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇంకొక పాన్ తీసుకొని మనం ఎందులో అయితే గ్రేవీ చేసుకోవాలనుకుంటున్నామో అందులోనే ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. బటర్ గూడా వేసుకోవచ్చు మీకిష్టం ఉంటే. నేనైతే ఇంట్లో హోమ్‌మేడ్ నెయ్యి చేస్తాను కాబట్టి నెయ్యే వేసుకున్నాను. నేనెక్కువ నెయ్యే ప్రిఫర్ చేస్తాను బటర్ కన్నా. మీకిష్టం వచ్చింది మీరు ఆప్షనల్‌గా వేసుకోవచ్చు. పూల్ మకానా గూడా వేసుకొని క్వాంటిటీ మీరెంత తీసుకుంటున్నారో అంత మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా సిమ్‌లో పెట్టుకొని రోస్ట్ చేయండి. క్రిస్పీనెస్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఒక 5 మినిట్స్ దాకైతే పట్టింది. ఇప్పుడు ఆ మకానా తీసేసి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి గూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోవాలి. ఆనియన్స్ గూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి ఇలా చేంజ్ అవుతుంది అనంగా ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా అల్లం అయితే మంచి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయాక ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సిమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనమైతే గ్రేవీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం గదా పేస్ట్. ఆ పేస్ట్ గూడా వేసేసుకోవాలనమాట. వేసుకొని సిమ్‌లోనే ఆయిల్ పైకి తేలేదాకా ఒక్కసారి గ్రేవీనంతా మంచిగా ఆ కారం మనం ఆనియన్స్‌లో యేసుకున్నాం గదా! కారం, ఉప్పు అయన్నీ గ్రేవీకి పట్టించాలనమాట. మంచిగా ఇలా ఫ్రై చేసేసుకుంటూ సిమ్‌లోనే ఉంచుకోండి. లేదంటే మళ్ళీ మాడే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్లేవర్ గూడా పోతుందనమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ ఇలా పైకి తేలుతుంది అనంగా మనం మకానాస్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం గదా! అయి గూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలనమాట గ్రేవీతో పాటు. ఒకసారి గ్రేవీలో అన్ని మకానాస్ మిక్స్ అయ్యాక అప్పుడు మన క్వాంటిటీకి తగ్గట్టు అంటే మనం చపాతీస్‌లోకా, రైస్‌లోకా అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే మకానా నార్మల్‌గానే థిక్‌గా ఉండేటట్టు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటది. రైస్‌లోకైనా, రోటీస్‌లోకైనా. మీరు ఇంకొంచెం ఏమన్నా పలసగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్‌ట్రా వాటర్ అయితే పోసుకోండి. నేనైతే ఒక గ్లాస్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే పోసాననమాట. నాకు ఆ గ్లాస్ క్వాంటిటీ ఆఫ్ వాటర్‌కి ఉడికేసరికి నాకు సరిపడా థిక్‌నెస్ అయితే వస్తుంది. లైట్ సెమీ గ్రేవీగా ఉంటేనే మకానా అనేది చాలా బావుంటుంది. నాన్స్‌లోకైనా, జీరా రైస్‌లోకైనా, దేంట్లోకైనా గానీ. ఇప్పుడు వాటర్ పోసుకున్నాక ఇంక సిమ్‌లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దాకా అయితే మూత పెట్టి మంచిగా ఇలా కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి సెమీ గ్రేవీగా వచ్చింది కదా! ఇట్లా వచ్చాక కొంచెం లైట్‌గా ధనియాల పొడి వేసుకొని ఒక 1 స్పూన్ దాకా మిక్స్ చేసేసుకోవాలి. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంతే అనమాట. అయిపోయింది మన మకానా కర్రీ. మీ దగ్గర ఉంటే కసూరి మేతి లేదంటే కొత్తిమీర వేసుకొని దించేసేయండి. టేస్ట్ అయితే నేను చెప్తున్నాను కదా! రెస్టారెంట్‌లలో మనకు పెళ్ళిళ్ళలో సర్వ్ చేసే టేస్ట్ అయితే వస్తుంది. కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి.
టేస్ట్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అనమాట. రెస్టారెంట్ కన్నా ఇంకా ఇంట్లోదే మనదే ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. నాన్స్, చపాతీస్, రోటీస్, జీరా రైస్‌లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. రెసిపీ చూసారు కదా! ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసేసేయండి. ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. మన ఛానల్ 1000 అవ్వడానికి దగ్గరలో ఉందనమాట. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎళ్ళండి. సపోర్ట్ చేసేసేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మీ భార్గవి. తెనాలి పిల్ల వ్లాగ్స్. ఓకే. బాయ్. ఎళ్ళొస్తాను మరి.